డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు మీరు మర్చిపోవచ్చు, కానీ ప్రజలు మర్చిపోలేదు, సామాన్య కార్యకర్తలు మర్చిపోలేదు, ముఖ్యంగా మీ పార్టీ కార్యకర్తలు కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్లో అప్పటి వరకు మీరు గెలవడానికి పచ్చి అబద్ధాలు, సత్యదూరమైన మాటలు, అబద్ధాలు, అవాస్తవాలు, విష ప్రచారాలు చేసి ఎలాగలాగో గెలిచిర్రు. కానీ మీరు ఎలక్షన్స్ ముందు మాట్లాడిన పచ్చి అబద్ధాల లిస్టు కనుక తీస్తే ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఆల్రెడీ వచ్చింది. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ మీద నువ్వు ఏ రకంగా విషయం చెప్పినావు పవన్ కళ్యాణ్ గుర్తున్నదా? ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఈ వాలంటీర్ల ద్వారానే అని చెప్పి ఒక కట్టుకథ అల్లి ప్రజలను ఏమార్చినావు గుర్తున్నదా? మరి ఆ 30,000 మంది అమ్మాయిలు ఎటుపోయారు ఒక్కసారి గుర్తు చేసుకో. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు కేంద్ర నిఘా వ్యవస్థ ద్వారా తెలిసిందని మాట్లాడినావు కదా. మరి ఆ కేంద్ర నిఘా వ్యవస్థ నీకు ఆ రోజు ఏం చెప్పిందో, నువ్వు అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది కదా, మరి ఇప్పటి వరకు ఆ 30,000 మంది అమ్మాయిలను ఎందుకు తీసుకురాలేకపోయినావు? అంటే నువ్వు మాట్లాడింది ఎంత పచ్చి అబద్ధాలు, ఎంత ఘోరమైన కుతంత్రాలకు తెరలేపి చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత విషప్రచారం చేసి నువ్వు ఎలక్షన్లో లబ్ధి పొందినావు ఒకసారి గుర్తు చేసుకో. 30,000 మంది అమ్మాయిలు ఎడిపోయారు, వాటి గురించి మాట్లాడవా? ఇప్పటి వరకు 20 నెలల కాలంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఏనాడైనా మాట్లాడినావా? 30,000 మంది అమ్మాయిల గురించి మాట్లాడినావా? హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడినావా? అంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలే కదా. దాని తర్వాత మళ్ళీ నువ్వే అసెంబ్లీలో చెప్పినావు, నువ్వే అసెంబ్లీలో మాట్లాడినావు, శాసన మండలిలో కూడా మాట్లాడినావు. ప్రతిపక్ష నాయకులు వైసీపీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అప్పుడు నువ్వేం మాట్లాడినావు గుర్తున్నదా? లేదు 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వలేదు, కేవలం ఒక 45 మంది మాత్రమే మిస్ అయిపోయారు, అందులో చాలామంది కూడా మళ్ళీ వాళ్ళు దొరికారని మాట్లాడినావు. అంటే నీకేమాత్రం సిగ్గు అనిపిస్తలేదా? అంటే నీ యొక్క ఎలక్షన్స్లో లబ్ధి పొందడానికి డైరెక్ట్గా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిన మాట్లాడినావు కదా. అది ఎంత దుర్మార్గమైన మాటలు అవి. అంటే ఎలక్షన్ లబ్ధి పొందడానికి ఏదైనా మాట్లాడతావు, అట్లా ఎన్నో మాట్లాడినావు. కానీ ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఓన్లీ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పినావు కదా, మరి వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తాను ఆ టాపిక్ మీదనే మాట్లాడుతున్నా. ఇంకా నీ గురించి మాట్లాడాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి, కానీ 30,000 మంది అమ్మాయిల గురించి నువ్వు ఎందుకు ఒక్కనాడైనా మాట్లాడినావు? మాట్లాడవు. నీకు కూడా అలవాటైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు లెక్కనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని మభ్యపెడుతూ నీ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క మీ గురువు యొక్క సంతోషం కోసం నువ్వు ఎంత దూరమైనా ఎన్ని పచ్చి అబద్ధాలైనా మాట్లాడగలంత నేర్పరితనం నీకు ఉన్నది. కానీ ప్రజలు ఒకసారి అబద్ధాన్ని నమ్ముతారు కావచ్చు, కానీ ఎల్లకాలం నమ్మరు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన అబద్ధపు హామీలకు కూడా నువ్వు నాది హామీ అని చెప్పినావు. ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, ఒక అవకాశం ఇద్దామని చెప్పి నిన్ను చూసి నువ్వు ఇచ్చిన భరోసాతోటి చంద్రబాబు నాయుడు ఓటేసారు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రజలని ఇప్పుడు కాదు ఎన్నోసార్లు మోసం చేసిర్రు, కానీ ఫస్ట్ టైం నీ ముఖం చూసి ఓటు వేస్తే నువ్వు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద మోసగాడివని ప్రజలు గుర్తించారు. అందుకే నువ్వు ఏనాడు కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడవు. ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తప్పిస్తే నీ ప్రసంగాలు వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, ఎవరికి కూడా ఉపయోగం లేదు. కానీ 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిన మాట మాత్రం పచ్చి అబద్ధమని నీ శాసన మండలిలో నువ్వు ఇచ్చిన స్పీచ్ ద్వారా తెలిసిపోయింది. అంటే నువ్వు ఎంత కట్టుకథలినావు గుర్తుందా? ఒకసారి గుర్తు చేసుకో. సో 2029 ఎలక్షన్స్లో నీకు ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలనో ఆ రకంగానే సమాధానం చెప్తారు.